ఇది కాబూలి శనగలు. మనము దీంతో కర్రీ చేసుకోవచ్చు. మీకు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. కాబూలి శనగలు, పన్నీరు, ఉల్లిగడ్డ గ్రేవీ, టమాటా గ్రేవీ. ఇది మనము కాబూలి శనగలు నానబెట్టుకున్నాం కదా, అవి కొన్ని తీసుకొని ఇలా గ్రేవీ చేసుకోవాలి. ఇలా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా వెల్లుల్లి పేస్ట్, వేసుకున్న తర్వాత కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఇది ఓనియన్ పేస్ట్ మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా వేయాలి. టమాటా గ్రేవీ వేసుకోవాలి. టమాటా గ్రేవీ కొద్దిగా బాగా వేగనివ్వాలి. ఇది రోటీలకు, పూరీలకు చాలా బాగుంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ చేసుకోవడం. ఇవన్నీ రెడీగా ఉంటే 15 మినిట్స్లో కర్రీ రెడీ అవుతుంది. ఇది మంచిగా వేగినాక ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. ఇలా ఇది ధనియాల పొడి, పసుపు, మిర్చి పౌడర్ 3 వేసి మంచి కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనము కాబూలి శనగ ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేయండి. ఇది వేసి మంచి కలపండి. తర్వాత కస్తూరి మేతి, మనం ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలి. ఇది ఆర్గానిక్ గరం మసాలా, కొద్దిగా మసాలా వేసుకుంటాం. మంచిగా కలపాలి. ఇది మంచిగా కలిపి కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇది వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్. ఇప్పుడు కాబూలి శనగలు వేసుకోవాలి. మంచిగా ఉడకనివ్వండి. ఇలా పన్నీర్ మనము ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ పన్నీర్ ఇలా వేసాను. ఇలా వేసిన తర్వాత 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత తీసుకోవాలి.
మన కొద్దిగా లిక్విడ్ కావాలంటే కొన్ని వాటర్ పోసేసుకోవాలి, లేదు ఇలానే ఉండాలంటే వాటర్ అవసరం లేదు. మనకు గ్రేవీ కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. రెడీ కర్రీ. ఇది చపాతీలకు పూరీలకు బాగుంటుంది. మనం అన్నీ తయారు పెట్టుకున్నాగా చేసుకున్నాం అనుకో 15 minutesలో తయారవుతుంది. చూసారు కదా ఎంత జల్దీ అయింది కర్రీ. చోలా భటోరా కర్రీ రెడీ.